సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూ హ్యావ్ అ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ ఆఫ్ ఇట్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఏంటంటే బీయింగ్ అ ఉమెన్ బీయింగ్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ పొజిషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఐ వాంట్ టు టేక్ అ లీఫ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఏంటి అసలు సొసైటల్ ఇంపాక్ట్ మోస్ట్లీ వస్తున్న ఈ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లో మీకు చాలా ఛాలెంజింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏదైనా చెప్తే. ఇట్ ఈస్ నాట్ ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పాలంటే ఏది ఎక్కువ మేము కోర్టులో కొట్లాడతామో దట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ యాజ్ సచ్. ఎందుకంటే మనకి ఎదురుగుండా కనిపించేటివన్నీ నిజాలు కాదు, ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. ఒకటి ఏది జరిగినా దానికి పరిస్థితులు ఉంటాయి వెనకాల. సో ఎస్పెషలీ క్రిమినల్ కేసెస్లో పరిస్థితులు ఏంటి అనేది కూడా చూస్తారు. పరిస్థితుల్లో ఏంటంటే ఆ మనిషి మనస్తత్వాన్ని చూస్తారు, ఆ మనిషి ఆ క్రైమ్, ఆ ఆఫెన్స్, ఆ నేరాన్ని ఎందుకు చేశాడు ఆర్ చేసింది. ఈరోజు మీరు చేసింది గురించి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకు చేశారు ఎవరైనా అనేది ఆ పరిస్థితులు, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు దానికి ఎంత ప్లానింగ్ చేశారు, ఇట్లా చాలా ఉంటాయి. మా దాంట్లో ఛాలెంజ్ అనేది ఉంటే ఇవాళ రేపు కొన్ని సాడ్లీ చిన్నపిల్లల మీద అత్యాచారాలు, స్త్రీల మీద అత్యాచారాలు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము, మర్డర్స్ అవి చూస్తున్నాము. పిల్లల మీద అత్యాచారాలు ఇవాళ రేపు ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ బయటికి వస్తున్నాయని నేను ఎందుకు అంటున్నానంటే ఇంతకు ముందు చాలా జరిగేవి బయటికి వచ్చేవి కాదు. ఎందుకంటే సొసైటల్ ప్రెషర్, సామాజిక ప్రెషర్ ఉండేది. చెబితే ఏమవుతుంది, అందరికీ తెలిస్తే ఏమవుతుంది, సమాజంలో మన పరువు ప్రతిష్టలు ఏమవుతాయి, ఆడపిల్ల అనుకోండి ఆ ఆడపిల్ల పేరేమవుతుంది,